కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించడం శుభ పరిణామమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో జనసేన పార్టీ నాయకులు వీరు మహిళలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో సూరవరపు సురేష్, పిల్ల శివశంకర్, దేవరపల్లి చిన్నబాబు, జోగా వెంకటరమణ, తోలేటి శిరీష, చెల్లిబోయిన సతీష్, జవాది ప్రసాద్, జ్యోతుల సతీష్, బొజ్జ గోపికృష్ణ, జనపరెడ్డి రాంబాబు, రెడ్డెం రామారావు, బొజ్జ లవరాజు, పల్నాటి మధుబాబు, సూర్శెట్టి జయకృష్ణ, కొత్తెం బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఒక అయోమయంలో కొట్టుకుంటున్నాం. ఈ వేళకైనా సరే వచ్చే ఏడాదిలో కూడా మనం ఈ క్యాపిటల్ నిర్మాణం పూర్తి చేసుకుని మన రాజధాని అమరావతి అనేది విస్పష్టంగా ప్రకటించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు నిన్నట శాసనసభ సాక్షిగా చెప్పి ఉన్నారు. రెండో అంశం పోలవరం ముందు నుంచి కూడా విభజన టైంలో కూడా మనమంతా ఒకటే కోరుకున్నాం. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, సాధ్యపడుతున్నారు. కానీ పోలవరమే జీవనాడి. ఈ పోలవరం ఒకటి చేస్తే దానికి సరిసమానంగా ఇది ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని కూడా మనం చెప్పడం జరిగింది. మీకు తెలుసు, నిన్నటి రోజున ఒక పెద్ద మాట పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. అదేమిటంటే పోలవరం కడితే ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం ఇండియాకి ఆహార భద్రత లభిస్తుందని స్వయంగా మన ఆర్థిక మంత్రి గారు ప్రకటించి ఉన్నారు. దాని ప్రాముఖ్యత అంతా ఎందుకంటే ఈవేళ కొత్తగా మన ఏ ఎకరానికి నీరు ఇవ్వకపోవచ్చు, కానీ పోలవరం ప్రాజెక్టు కానీ కడితే 25 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుద్ది. ఈ రెండు పంటలు కూడా మనం గోదావరిలో ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ని బట్టి ఈ రెండు పంటలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం చేయొచ్చు. అదేవిధంగా ఉన్నటువంటి పోలవరం పూర్తయితే ఈ పుష్కరకాలు కానీ ఇవన్నీ కూడా గ్రావిటీ ద్వారా కూడా కొంతవరకు కూడా ప్రయాణిస్తామని చెప్తున్నారు. ఇది నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. అటువంటి కార్యక్రమానికి నేరుగా కేటాయింపు చేయబడినట్టు కూడా వారు ఒకటే చెప్పారు, ఈ బాధ్యత మాది, పోలవరం కంప్లీట్ చేసే బాధ్యత మాదిని పార్లమెంట్ సాక్షిగా ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. అంచేత అత్యంత ఊరట కలిగించే అంశం, అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఈ పోలవరం కేటాయింపు. కేంద్ర ప్రభుత్వం మనకు అందించినటువంటి ఈ చేయూత చాలా చాలా అవసరం, చాలా టైంగా చేశారు. ఇంత మద్దతు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. జనసేన పార్టీ తరఫున, మా అధ్యక్షుల తరఫున, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తరఫున కూడా నరేంద్ర మోడీ గారికి మా కృతజ్ఞతలు తెలియజేయడానికి సమావేశం. ధన్యవాదాలు.